హలో గాయస్, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు సున్షిత్ టీవీ యూట్యూబ్ ఛానల్. చాలామంది ఫ్యాన్స్ కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి నాకు కాల్ చేసి మేము సో అండ్ సో డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాము అని చెప్పేసి ఉమ్, నన్ను అడ్డదిడ్డమైన క్వశ్చన్స్ అడగడాలు, నేను ఆన్సర్ చేసే దానికి ఏమంటారంటే సెటైరికల్గా క్వశ్చన్స్ అడగడాలు. ఇంకా కొంతమంది అయితే ఏం చేస్తున్నారు అంటే, సో అండ్ సో మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మేము సో అండ్ సో ఒకటి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాము, మీ ఆడిషన్ కావాలి, మీరు ఆఫీస్కి వస్తారా లేదంటే మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటారా. ఇట్ ఈజ్ లైక్ ఇంటర్వ్యూ లాగా నా ఇంటర్వ్యూస్ తీసుకున్నారు కొంతమంది. అంటే వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కారు అని నాకు తెలుసు. సో అట్లాంటి వ్యక్తులు నాకు కాల్ చేసి నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఫోన్లో, కాల్లో. సో ఇదంతా అనవసరం అండి. మీకు నాకు రోజుకి సుమారు ఒక 50 కాల్స్ వస్తాయండి. నేను అందులో 10 నుంచి 20 కాల్స్ మాట్లాడతాను. సో నేను కూడా అందరి మనుషుల్లాగా ఒక హ్యూమన్ బీయింగ్ని. సో నాకు కూడా ఎమోషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ చాలామంది నన్ను ఫోన్లో ఇంటర్వ్యూ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతూ నన్ను ఇరిటేట్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు చేసే పని ఏదైతే ఉందో నాకు అస్సలు నచ్చడం లేదనమాట. వాళ్ళు ఇలా క్వశ్చనింగ్ చేయడం నాకు నచ్చట్లేదన్నమాట. ఎందుకు అంటే ఐ యామ్ ఏ ప్రూవెన్ ఆర్టిస్ట్. సో నేను చాలా మూవీస్లో యాక్ట్ చేశాను. రీసెంట్గా 2024లో హనుమాన్ మూవీలో యాక్ట్ చేశాను. ఐఎమ్ ఏ ప్రూవెన్ ఆర్టిస్ట్. ఓకే. సో నాకు ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, రామ్ నారాయణ్ అనే డైరెక్టర్తో ప్రాజెక్ట్ ఉంది నాకు. నేను పెద్ద హీరోతో వర్క్ చేస్తున్నాను. అండ్ చాలామంది, కొంతమంది పూరి జగన్నాథ్ అంటారు, కొంతమంది శంకర్ అంటారు, వాళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నామని, మీ ఆడిషన్ కావాలని అడ్డదిడ్డమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అట్లాంటి క్వశ్చన్స్ మాత్రం నన్ను అడగకండి. నేను యూట్యూబ్ ఛానల్స్ ఓనర్స్కి మరియు డైరెక్టర్స్కి ఇచ్చే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇది. నేను చాలామందికి ఒక వీడియో పెట్టాను కూడా నేను ఆల్రెడీ. ఎందుకంటే నన్ను క్వశ్చన్స్ అడగకూడదు ఫోన్లో. జస్ట్ ఫ్యాన్స్ అయితే క్యాజువల్గా మాట్లాడండి. అన్న ఏం చేస్తున్నావు, అన్న ఏ మూవీ చేస్తున్నావు, అన్న ఏ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అడగండి. అంతేగాని ఇప్పుడు ఫోన్లు ఫ్రీగా దొరుకుతున్నాయి. 10,000 పెడితే మొబైల్ ఫోన్ వస్తుంది. అందులో ఏదో ఒక సిమ్ కార్డ్ పడేసి నీకు బోరు కొట్టట్లేదు, నీకు టైంపాస్ అవ్వట్లేదు అని చెప్పేసి నాలాంటి సెలబ్రిటీస్కి కాల్ చేసి, నెంబర్ దొరకబట్టి కాల్ చేసి అడ్డదిడ్డమైన క్వశ్చన్స్ అడిగితే మాత్రం వాళ్లకు నేను ఇచ్చే సమాధానం మాత్రం చాలా ర్యాష్గా ఉంటుంది. ఓకేనా. సో నాకంటూ ఒక పేషెన్స్ లిమిట్ ఉంటుంది. సో ఆ థ్రెషోల్డ్ క్రాస్ అయ్యాను అంటే మాత్రం నాకు నోటి నుండి బూతులే వస్తాయన్నమాట. ఆల్రెడీ నా మీద ఒక సైబర్ క్రైమ్ అయింది. ఓకేనా. సో ఇట్లాంటిది ఏదో బూతులు మాట్లాడినా అని చెప్పేసి సైబర్ క్రైమ్ పెట్టారు పోలీసులు. సో ఇదే అనమాట, లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. ఎవరైతే డైరెక్టర్స్ మీ అని అంటూ ఫేక్ డైరెక్టర్స్ నాకు కాల్ చేస్తున్నారు, ఓకేనా, సో వాళ్ళకు మాత్రమే నా ఈ వార్నింగ్. ఓకేనా.